సుదీర్ఘ అనుభవం ఉంది చంద్రబాబు గారికి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ టర్మ్తో కలిగితే 19 ఏళ్ళు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరి వల్ల కాలేదు, ఎన్టీ రామారావు వల్ల కూడా కాలేదు. ఆ స్థాయిలో చేశారు ఆయన. అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. బడ్జెట్లు అనేకసారి ప్రవేశపెట్టినటువంటి అనుభవం. అప్పుడు ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? ఆయన అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఏంటి? అదే అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టడం ఏంటి? 2019లో అధికారంలోకి వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంతకుముందు తెలుగుదేశం వదిలిపోయిందే ఉంది. కేవలం 100 కోట్ల రూపాయలే ఉంది చేతిలో. కానీ తను ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టాడు. ఈ విషయాన్ని తాజాగా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏర్పాటైన నాటికి అంటే 2019 మే 30 నాటికి ఖజానాలో 100 కోట్ల మిగిలాయంటే ఈనాడు ప్రచురించిన కథనాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చిత్తశుద్ధితో 2019-20కి సంబంధించి 2,27,975 కోట్లతో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్పారు. కొత్త సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి 2 రోజుల ముందు అంటే జూన్ 10న కేంద్ర పన్నుల్లో వాటాగా అదనపు నిధులు 5,655 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది. జూలై 23 ప్రవేశపెట్టిన బడ్జెట్ పన్నుల్లో వాటా గ్రాంట్ రూపంలో రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కను తేల్చెప్తూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అలాంటిది కోవిడ్ వంటి ప్రత్యేక పరిస్థితులు లేకున్నా కూడా నిధుల విషయంలో స్పష్టత లేకపోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన.